హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయండి ఎండలు. ఏం కృపా, పోయి పిల్లల్ని తీసుకురాపో. నేనే రోజు వెళ్తున్నా, నిన్ను రమ్మన్నారు బైక్ వేసుకునే వాళ్ళు. పోయేసి రాబోయా? నేను బండి నడిపించుకొని తీసుకురాలి, బండిలో తీసుకురా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొస్తానండి. తీసుకొచ్చిన తర్వాత కృప ఒక పిల్లల కోసం ఒక స్వీట్ అయితే తయారు చేయబోతుంది. అది వచ్చిన తర్వాత చెప్తుంది. నేనా త్వరగా తయారు చేస్తే నేను చెరువుకి వెళ్ళాలి. తొందరగా అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండలకి తిరగకుంటే జాగ్రత్తగా ఉండండి. ఎండలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. పిల్లలు ఇప్పుడే భోంచేసినట్టు ఉన్నారు, పేట్లు అయితే కడుగుతూ ఉన్నారు. అప్పుడే ఎందుకు వెళ్ళటం అని నేను ఇక్కడ చెట్టు దగ్గర అయితే ఉన్నాను అనమాట. చూడండి స్కూల్ ఎంత అందంగా ఉందో, పూలు భలే ఉన్నాయి కదండి. ఇది మా ఊరు ఎంట్రింగ్స్, మా ఊరికి ఎంట్రింగ్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. అది జెండమాన్ చెట్టు, చిన్నప్పుడు అక్కడే ఆడుకునే వాళ్ళమి. ఇదే మాలచ్చమ్మ గుడి. ఆ చెట్టు కింద చిన్నప్పుడు పిల్లలందరూ ఎక్కడ ఉన్నారా అంటే జెండమాన్ చెట్టు కింద ఉన్నారా అనేది అందరు పెద్దవాళ్ళు. అక్కడ ఆడుకునే వాళ్ళమే. ఎండకి అసలు ఎంత అంటే ఇంట్లో కూర్చొని ఆడుకునేట్టు ఉండేది ఆ చెట్టు కింద, అంత నీడుండేది. ఇక మా పొట్టి కూడా ఈ చెట్టు కాడే చేరిపోయింది. పిల్లలైతే బయలుదేరేశారండి స్కూల్ కాడ నుంచి. వాళ్ళు చూడు ఆటలు చూడండి ఎట్టున్నాయి, ఎండకి తిరుగుతూ వస్తున్నారు ఆడుతా. బాబా చెప్పులేయా, కాలుకి చెప్పులేయా. ఓయ్ అరే, మీ బూట్లేయా, కాలుకి బూట్లేయా. ఏమే ఎవరా బాబా? బడిలో ఏం కూర మీదైతే? కొరమైన కూరడు. చేపల కూర చేశారు మా, ఈరోజు కోడి కూర చేశారు మా. ఈరోజు అదే పలానా చెప్తా ఉంటాడు, రకరకాలుగా చెప్తా ఉంటాడు. సరే, ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసే వంట ఏంది? అది చెప్పలేదే. ఈరోజు నేను మా పిల్లల కోసం రవ్వ లడ్డు చేస్తున్నాను. ఎట్లా కదా, కొంచెం స్వీట్ గా తిని కూర్చొని ఆడుకుంటా ఉంటాను. నువ్వు రవ్వ లడ్డు చేసేలేక అంటే జీడిపప్పు అయిపోయేట్టుగా ఉంది. రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నా వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు అన్ని తెచ్చి పొయ్యి దగ్గర పెట్టేసుకుంటా. బొమ్మ సింపుల్గా వేయాలి బొమ్మ, అబ్బాయి ఏదైనా. బాయ్ నోబితా 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 చూడా, భలేసాడు. సుజుకా తెలియదు వాళ్ళకి తెలియదు అయ్యి. సుజుకా ఇంకొకటి నోబితా ఫ్రెండ్ ఇంకొకటి ఉంట్లా, డోరామన్ కాదు, సియానా, జియాగా సునియో సునియో. ఇప్పుడు చూస్తే నువ్వు కానీ రూపాయలు లేట్ అవుతుంది. కావాలంటే చెయ్యి, కావాలంటే గాజు చెయ్యి. రవ్వ లడ్లు తింటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడే తినేస్తాను మీరు అట్లా.
పొయ్యి అయితే మండింది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేయించడానికి బాండ్లీ పొయ్యి మీద పెడతాను. బాండ్లీ కాగింది. కిస్మిస్లు వేయించడానికి నెయ్యి పోస్తున్నా. కిస్మిస్లు జీడిపప్పు దోరగా వేగుతున్నాయి. తీసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. అదే నెయ్యిలోనే 1 కేజీ బొంబాయి రవ్వని వేస్తున్నా. చక్కెరలో యాలక్కాయలు వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని రవ్వలో వేస్తాను. కృప ఈరోజు కూడా మర్చిపోతావు. మర్చిపోతున్నాను. గుర్తు చేస్తావు కాబట్టి మర్చిపోతున్నాను అనగానే నాకు గుర్తొచ్చేసింది. జ్యోతి సిస్టర్ హాయ్ అండి. మీరు ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. నేను మర్చిపోతున్నాను. వీడియో అయిపోయిన తర్వాత అరే చేయాల్సింది కామెంట్ అని అనుకుంటా ఉండేదాన్ని. వీడియో ముందు చెప్పాలనుకునేది మళ్ళీ మర్చిపోయేది. వీడియోలో అట్లాగా వీడియో చేయాలనే ఆలోచనలో పడి సారీ అండి. ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు మీరు. ఈరోజైతే మీకు మీ ఫ్యామిలీకి అందరికీ హాయ్ అండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగ మీతో మాట్లాడటం. రవ్వ అయితే బాగా దోరగా వేగుతూ ఉంది. రవ్వ అయితే దోరగా కాగింది. తీసి ప్లేట్లో పోసేసుకున్నాను. ఇప్పుడు బాగా కొంచెం చల్లారనిచ్చి కిస్మిస్లు జీడిపప్పు వేస్తాను. రవ్వలో జీడిపప్పు కిస్మిస్లు కలిపేసాను. ఇప్పుడు ఈ పాలని గోరువెచ్చగా కాసి పెట్టుకున్నాను. ఈ పాలను దాంట్లో కొద్ది కొద్దిగా కలుపుతూ మొత్తం అది పిండి మొత్తం కలిపేస్తాను. కృపా పాలు మన ఊరియే కదా, బూత్ దగ్గరికి వెళ్ళి తెచ్చాను. నేను అంతే కదా, ప్యాకెట్ పాలు ఏమని అప్పుడు తెచ్చుకుంటున్నాం కదా. ఈ రోజు కావాలని తెచ్చేయండి. చాలా ఈజీ కదా రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు చేసేది నేను ఒకటి ఇక్కడ చూసాను పెళ్లి కాకముందు. ఇంతేనా అనిపిస్తుంది కానీ నేను అప్పటి నుంచి ట్రై చేయలేదండి.
పాలు పోసి కలిపిన ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా లడ్డులాగా చేసి వేరే ప్లేట్లో పెడతాను. జీడిపప్పు పైకి వచ్చిందో లేదో. కొంచెం పాలు ఎక్కువ పడ్డాయి, ఇబ్బంది లేదులేని ఎండకు పెట్టేస్తాం, ఆరిపోతాయి. ఇంట్లో పిల్లలు తినడం కోసం రవ్వ రొట్టె చేశాను. ఎట్లాగున్నాయో మా పిల్లలు తిని చెప్తారు. బయట తింటే అంత మంచిది కాదండి, ఇలాగ ఇంట్లో చేసుకుంటే మంచిది, చాలా బాగుంటుంది. కాకుంటే పిల్లలకి అవి నచ్చవు. ఏ కాడికే డబ్బులు తీసుకోవాలి, పోయి అంగడికి వెళ్ళి కొనాలి. ఇదైనా అదైనా ఒకటే. కాదు కాదు, ఇది వేరే కంపెనీ, అది వేరే కంపెనీ. దీంట్లో ఒకటి పెట్టండి, పెద్దదే. ఎక్కువ స్పీడ్ తినకూడదాము, చిన్నదే పెట్టలే, చిన్న దొండ చేసేసి. స్పీడ్ తినకూడదు, ఎక్కువ స్పీడ్ తినకూడదు. తపాకే బాగుందా? ఇంకొకటి ఇంకా దానికి కాదు. శ్యామలా, సమంత, ఓ సమంత, శ్యామలా, ఓ శ్యామలా, ఓయ్ దా శ్యామలా, శ్యామలా. మా పొట్టి పెట్టండి, మా పొట్టికి కొడుకు పుట్టాడు, ఈడేవాడు. ఇంకోటి పెట్టు. ఓ శ్యామలా, అమ్మో ఈమె శ్యామల. తుపాకి, శ్యామల. ఎట్టుంది ప్రేనా? కొంచెం తక్కువగానే వేసాను, పాలు అన్నీ వేసి బాగున్నాయి. అసలుకి అంగట్లో కన్నా చాలా బాగున్నాయా, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇదండి, ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.